మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరనున్న వేళ మాజీ మంత్రి పేర్ని నాని చీప్ పాలిటిక్స్ ప్రదర్శిస్తున్నాడని జనసేన నేతలు విమర్శించారు. అధికారులపై ఒత్తిడి చేసి మచిలీపట్నం భాస్కరపురంలో అర్ధరాత్రి జనసేన జెండా దిమ్మను కూల్చివేయించారని జనసేన శ్రేణులు భగ్గుమన్నారు. రాజకీయ విరోధిగా బాలశౌరి జనసేనలో చేరుతుండడంతో పేర్ని నాని ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జెండా దిమ్మె కూల్చివేత ఘటనపై జనసేన నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కూల్చివేసిన చోట జెండా దిమ్మెను కడతామని జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ అన్నారు. పార్టీలో బాలశౌరి చేరిక కార్యక్రమానికి వేలాదిగా తరలి వెళ్లి పేర్ని నాని కుట్రలను తిప్పికొట్టాలని బండి రామకృష్ణ పిలుపునిచ్చారు. దిమ్మను పగలగొట్టారు. దిమ్మ అంటే ఏంటంటే ఒక పవిత్రమైన దేవాలయం. మాకు జనసేన పార్టీ దిమ్మంటే మాకు పవిత్రమైన దేవాలయం. మా దేవాలయాన్ని కూలగొడతా ఉంటే చూస్తా ఊరుకుంటామా? మేము తప్పు చేయం. మీరు తప్పు చేస్తే చూస్తా ఊరుకునే ప్రసక్తే లేదు. మీ టైం అయిపోయింది. ఎందుకంటే మీరు మొదలెడతమే ప్రజావేదికని పడగొట్టారు. ఎవరైనా ఏమైనా శంకుస్థాపన చేసి మంచి పనులు చేస్తారు. అలాంటిది నువ్వు పడగొట్టారు. ఇవాళ మా దిమ్మని పడగొట్టారు. ఇవాళ మా యొక్క మంచి ప్రోగ్రాం పెట్టుకున్నాం. దేనికంటే బాలశౌరి గారు మాకు జాయిన్ అవుతున్నారు. మా పార్టీకి మంచి నాయకుడు జాయిన్ అవుతున్నారు. ఆయనకు మద్దతుగా మేమందరం కూడా స్వాగతం పలుకుతానికి వెళ్తుంటే గొడవ పెట్టేసుకుంటే మేము అరెస్ట్ చేసేద్దామని పోలీసులతో ఒక 50 మంది పోలీసులు దింపేశారు. 50 మందిని 1,00,000 మంది దింపుకోండి. దేనికి భయపడేది లేదు. తప్పులు చేసే ప్రసక్తి లేదు. మీరు చేస్తున్న దుర్మార్గం ఎక్కువ కాలం సాగదు.